ఇక పరిచయమే అక్కర్లేని నాకు తెలిసిన మనందరికీ తెలిసిన మహోన్నత వ్యక్తి గౌరవనీయులు శ్రీ తనికెళ్ళ భరణి గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాను వేదిక మీదకి. ఒక చిన్న పూలగుచ్చం. థ్యాంక్ యూ సో మచ్ తనికెళ్ళ భరణి గారు. మీడియా మిత్రులకు మరియు ఈ ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్లో విజేతలకు నమస్కారము, స్వాగతం. ఈ సందర్భంగా మీకు 2 విషయాలు నేను చెప్తాను. ఒకటి, మన వేదిక పైన అలంకరించిన తనికెళ్ళ భరణి గారి గురించి, రెండోది ఈ స్కీమ్ గురించి. తనికెళ్ళ భరణి గారు మీ అందరికీ పరిచయమే, నాకంటే ఎక్కువే మీకు పరిచయం ఉంటుంది. కానీ నేను అతి తక్కువ అభిమానించిన నటుల్లో తనికెళ్ళ భరణి గారు. మేము ఈ కోర్ట్ రూమ్ అంతా కమర్షియల్ చూసుంటారు, టీవీకి అడ్వర్టైజ్మెంట్ బాంబేలో తీసుకెళ్ళాము. అంతకుముందు అతనితో మాట్లాడడం జరిగింది. తర్వాత అదే సందర్భంగా మన ఫ్యాక్టరీ కూడా తనికెళ్ళ భరణి గారు ఇన్స్పెక్ట్ చేశారు, ఆ కోర్ట్ రూమ్ కమర్షియల్లో జడ్జిగా యాక్ట్ చేయడానికి. ఈ సందర్భంగా నేను రియలైజ్ అయింది ఏంటంటే, తెలుసు ఇతను మంచి సాహిత్యవేత్త, మంచి నటుడు, మంచి కథలు రాస్తారు. బట్ అన్నిటికన్నా మించి మహా మనిషి, ఒక గొప్ప వ్యక్తిత్వం ఉన్న మనిషి. ఆయనతో పాటు మాకు ఒక గంట పర్సనల్గా కూడా కలిసే అవకాశం వచ్చింది. బట్ అతనికి ఉన్న నాలెడ్జ్, మన పురాతనమైన విషయాలు, మన మైథాలజీలో అమోఘం. అదొకటి మీకు చెప్పాలనుకున్నాను. ఆయన ఈ కమర్షియల్లో యాక్ట్ చేసినందుకు నాకు చాలా చాలా సంతోషము, చాలా గర్వం కూడా. రెండోది, ఈ స్కీమ్ గురించి. అంటే స్కీమ్ అనేది ఇప్పుడే మన యాంకర్ చెప్పినట్టు చాలా ఎక్కువ కాలం ఉన్న స్కీము, 3 నెలల పైన నడిచిన స్కీము. తర్వాత 5,500 పైన బహుమతులు. ఈరోజు అఫ్కోర్స్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టేట్లో బంపర్ విన్నర్స్కు ఈరోజు ప్రైజ్ తనికెళ్ళ భరణి గారి మీద చేతులుగా అందించడానికి ఈరోజు మీరు జరుగుతున్నది. అయితే మన కంపెనీ ఇటువంటి స్కీములు మన కన్జ్యూమర్స్ను, మన ఫ్రీడమ్ లాంచ్ నుంచి మనతో సపోర్ట్ ఇస్తున్న కన్జ్యూమర్లకు మనం ఒక లాయల్టీ కింద మనం ఇటువంటి స్కీమ్స్ మనం ఎన్నో చేసాం. మీకు అందరికీ తెలుసు, మనం ఇటువంటి 2015లోనే ఒకసారి మై ఫ్రీడమ్ మై గోల్డ్ ఆఫర్ కింద మనం లాంచ్ చేసాము. అప్పుడు కూడా ఇదే విధంగా ప్రైజెస్ ఇచ్చాము. తర్వాత జార్ కార్ ఆఫర్, అంటే జారు కొని స్క్రాచ్ చేసి విన్ చేస్తే మనం ప్రతి స్టేట్కు ఒక కారు కూడా ఇవ్వడం జరిగింది. ఇలా మనం ఎన్నో వినూత్నమైన ప్రైజెస్ ఇచ్చి ఈరోజు కన్జ్యూమర్స్ యొక్క ఆమోదం పొంది మనం ఈరోజు భారతదేశంలో అత్యధికంగా అమ్ముడుపోయే సన్ఫ్లవర్ ఆయిల్గా ఈరోజు నిలిచింది. దానికంటే ఇది ఒక్కటే కాదు, దాంట్లో మనం ఫ్యాక్టరీలో తయారయ్యే క్వాలిటీ విధానము మన తనికెళ్ళ భరణి గారు కూడా చూశారు, మీరు కూడా వీడియోలో చూసి ఉంటారు. అంటే చేతులతో టచ్ కాకుండా అత్యాధునికమైన టెక్నాలజీతోటి ఈరోజు అందులో న్యూట్రిషన్ వాల్యూస్ ఏవి పోకుండా ఈరోజు మనం అందజేస్తున్నాము. అందుకే తర్వాత అతి సరసమైన ధరలో కూడా మనం ఇంత ప్రైసెస్ పెరిగిన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 27% పెరిగి ఇంటర్నేషనల్గా 20% రేట్లు పెరిగినా కూడా ఈరోజు మన అందుబాటు ధరల్లో మనకు వచ్చిన బయింగ్ రేట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తున్నాను, ఆ సరసమైన ధరలు అందజేస్తూ ఈరోజు వినియోగదారుల యొక్క అఫెక్షన్ను సంపాదించుకుంటూ ఈ సిచ్యువేషన్లో ఉన్నాము. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి ఇదే వేదికగా మా తనికెళ్ళ భరణి గారిని కూడా 1-2 మాటలు వినిపించాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జనరల్గా సినిమా ఫంక్షన్స్లోనే చూస్తుంటాం, ఇది చాలా తక్కువ. నేను యాడ్స్ చాలా తక్కువ చేశాను, అంటే వేళ్ల మీద లెక్కించుకోదగ్గ అన్నీ. ఫర్ ద ఫస్ట్ టైం ఇది చాలా పెద్ద అంతర్జాతీయ స్థాయి కంపెనీ అది. సో వాళ్ళు పిలిచి ఇట్లాగా ఒక యాడ్ చేయాలి అంటే, ఎక్కడ అంటే బాంబేలో అన్నాడు. యాడ్కి అంత దూరం ఎందుకు అనుకున్నాం. సరే వెళ్ళాక తెలిసింది అక్కడ KGF హీరో యష్ ఆల్సో వాజ్ దేర్. ఆయన భార్య. ఒకరోజు షూటింగే అయినా కూడా ద వే వాళ్ళు ఎంత అందంగా అంటే, ఇప్పుడు తెలుగు, కన్నడ, హిందీ అనుకోండి, 3 ట్యూటర్స్ వచ్చారు. ఇది ఫ్రీడమ్ ఆయిల్ అని చెప్పడానికి తెలుగులో ఒక మనిషి, తెలుగు చెప్పడానికి నాకు, కన్నడ చెప్పడానికి, హిందీ చెప్పడానికి. అంటే ఒక పెద్ద స్థాయి సినిమా ఎంత అందంగా, ఎంత క్రమశిక్షణతో, ఎంత పద్ధతిగా తీస్తారో అంతే పద్ధతిగా ఫ్రీడమ్ ఆయిల్ యాడ్ రియలీ నేను అనుకున్నా ఇంత క్రమశిక్షణతో ఇంత పద్ధతిగా ఉంది. చాలా డైరెక్టర్ కూడా
ఆయన మా డైరెక్టర్ గారి పేరండి రాజేష్. అతను ఆల్రెడీ దాదాపు 2000 పైచీలకు యాడ్స్ చేశాడట, చాలా నిష్ణాతుడు. సో మొత్తానికి ఒక రోజులో ఫినిష్ చేసుకుని వచ్చేసాం. ఐ థింక్ 2025 బెస్ట్ గిఫ్ట్ వచ్చేసింది. భరణి గారు అలా చేయండి. కంగ్రాచులేషన్స్. యాభై గ్రాములు అది అవ్వలేదంట. అమ్మగారికి ఇస్తారంట. ఇక ఇప్పుడు గ్రూప్ ఫోటో దిగుదాం. ఎవరెవరైతే విజేతలు ఉన్నారో వారందరినీ మరొకసారి స్టేజ్. సో పాత్రికేయ మిత్రులు ఎవరన్నా విజేతలతో మాట్లాడాలి అనుకుంటే అడగచ్చు. థ్యాంక్స్ చెప్తున్నాను. చాలా చాలా పెద్ద యాక్టర్ మన యష్, అంటే కేజీఎఫ్ ద్వారా యావత్ భారతదేశానికి తెలిసిన యాక్టర్. అతని కాంబినేషన్లో ఈ యాడ్ చేయడం జరిగింది. యాడ్ అన్ని భాషల్లో, అంటే తెలుగు, హిందీ, ఒరియా, తమిళ్, మలయాళం అన్ని భాషల్లోనూ చేసాం. అన్ని ప్రముఖ పత్రికల్లోనూ ఫ్రంట్ పేజీలో దీని తాలూకా యాడ్స్ వచ్చాయి. చాలా విస్తృతమైన ప్రచారం చేశారు. ఇది మామూలుగా జనరల్గా యాడ్ చేసేసిన తర్వాత మా పని అయిపోతుంది. బట్ ఇక్కడ ప్రత్యేకత ఏమిటంటే జడ్జిగా నేను చేసిన యాడ్ అది ఎంతవరకు జెన్యూన్ అన్న ఉద్దేశంతో వీళ్ళు ఇంకొక యాడ్ తయారు చేశారు. అదేమిటంటే విజిటింగ్ ద ఫ్యాక్టరీ వేర్ యాక్చువల్లీ ఫ్రీడమ్ ఆయిల్ ఎక్కడ తయారవుతుందో ఆ ఫ్యాక్టరీ కాకినాడ వెళ్ళడం జరిగింది. చాలా ఎన్ని ఎకరాలు సార్? 25 ఎకరాల్లో పెద్ద ఫ్యాక్టరీ, వర్కర్స్ కూడా ఉన్నారు. కానీ ఆయిల్ తయారయ్యడం దగ్గర నుంచి ఆ ప్రాసెస్ మొత్తం ఆఖరికి బాటిల్లో వేసి మనకు అందించే వరకు అంతా ఆటోమేషన్, ఏది ఎక్కడ చేయి తగలకుండా చాలా పర్ఫెక్ట్. అంటే ఆ ప్యూర్, నేను ఆశ్చర్యపోయామాట, అంత క్లీన్లీనెస్. అలాంటి అంటే ఇంత ఒక బిజినెస్ చేసుకునే వాళ్ళకి ప్రజల ఆరోగ్యం పట్ల ఇంత శ్రద్ధ ఉంటుందా అనేది అది చూసిన తర్వాత నేను రియల్లీ వాళ్ళు ఇచ్చినప్పుడు నేను ఫ్రీడమ్ ఆయిల్ యూజ్ చేశాను. అయితే ఈలోగా మా అమ్మాయి పట్టుకుపోయిందని చెప్పి మా ఆవిడ కొంది, ఆ కొన్నది కూడా ఫ్రీడమ్ ఆయిల్. అదే ఆశ్చర్యం. ఈ లెక్కన వాళ్ళు నాకు మొత్తం నెలకు సరిపడ్డ ఫ్రీడమ్ ఆయిల్ ఇవ్వాల్సిందిగా ప్రార్థిస్తున్నారు. ప్రముఖ మన సినీ యాక్టర్ తనికెళ్ళ భరణి గారు ఆయన చేసిన జడ్జి రోల్ గురించి పెద్ద మన ఫ్యాక్టరీ జడ్జి చేశారు కాబట్టి, జడ్జిలో అతను ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు కాబట్టి, జడ్జిమెంట్ ఇచ్చే ముందు మీరు ఫ్యాక్టరీ చూస్తే ఆ కాన్ఫిడెన్స్ వేరే ఉంటుంది, ఆ నమ్మకం వేరే ఉంటుంది ఉద్దేశంతో మీరు వేయడం జరిగింది. ఆఫ్ కోర్స్ వచ్చారు, చూశారు. చాలా మా గర్వం. ఆఫ్ కోర్స్ ఇంటర్నేషనల్ అంతర్జాతీయ స్థాయిలోనే ఫ్యాక్టరీ ఉంటుంది. ఎందుకంటే ఎడిబుల్ ఆయిల్ తయారీ అనేది మనం తినే ఆయిల్ కాబట్టి, మనం తయారు చేసే ఫ్యాక్టరీ టెక్నాలజీ అధునాతనంగా ఉంటే అది ప్రజల ఆరోగ్యానికి అందజేయడానికి చాలా బాగుంటుంది. అదొకటి. ఈరోజు మనం మన స్కీమ్ అంటే మన ఫ్రీడమ్ ఆయిల్ అనేది వినూత్నమైన కన్స్యూమర్ స్కీమ్స్ ఎన్నో చేసా ఉంది. ఈ మధ్య కాలంలో మనం ఫ్రీడమ్ గోల్డ్ ఆఫర్, గో టు ఫ్రీడమ్ అన్న గో టు గోల్డ్ ఫ్రీడమ్ ఆఫర్ అనేది మనం ఒక కొన్ని నెలల కింద స్టార్ట్ చేయడం జరిగింది. అది నవంబర్లో ఎండ్ అయింది. అయితే మీ అందరికీ తెలుసు, ఇటువంటి మాస్ స్కీమ్స్ కొన్ని లక్షల బహుమతులు ఉన్నప్పుడు, మన వినియోగదారులు కొన్ని కోట్ల పైగా ఉన్నప్పుడు ప్రజలకు ఒక నమ్మకం అంటూ ఉండాలి. మనం ఇచ్చే ప్రైజెస్ అవన్నీ, అంటే మనం రోజువారీగా మనం ఒక గోల్డ్ కాయిన్ ఇచ్చాము. అఫ్ కోర్స్ అది మనం ఆ ఇంటర్నెట్లో మన సైట్లో పెట్టడం జరిగింది. ప్రతి స్టేట్లో ఒక 50 గ్రామ్ కాయిన్, ఒక 10 గ్రామ్ కాయిన్. ఈరోజు 4 కాయిన్స్ ఇవ్వడం జరిగింది. అంటే 2 ఆంధ్ర చెందిన వినియోగదారులకు, 2 తెలంగాణ చెందిన వినియోగదారులకు, ఒకటి 50 గ్రామ్, ఒకటి 10 గ్రామ్, ఒకటి 50 గ్రామ్. ఇది ఈరోజు మన తనికెళ్ళ భరణి గారి చేతుల మీదుగా విజేతలకు అందజేయడం మాకెంతో గర్వము. తర్వాత ఏంటంటే ఈరోజు దీంతో ప్రజలకు ఏదైనా అపోహలు ఉంటే, అఫ్కోర్స్ అపోహలు మా ఫ్రీడమ్ వినియోగదారులకు ఎవరికి లేవు, కానీ అందరికీ తెలియకపోవచ్చు. ఎంత ఎరిగినా మనకు బ్రాండ్ గురించి తెలియని వాళ్ళు ఎక్కడో ఉంటారు. వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఈ కంపెనీ ఏదైనా స్కీమ్స్, ట్రేడ్ స్కీమ్స్ కావచ్చు, కన్స్యూమర్ స్కీమ్స్ కావచ్చు, చెప్పిందంటే చేస్తుంది.
చేయగలిగిందే ఈ కంపెనీ అమలు చేస్తాం. థ్యాంక్ యూ.